సండే బోన్లెస్ చికెన్ బిర్యానీ ట్రై చేద్దామని సేమ్ మ్యారినేషన్ దమ్ చికెన్ బిర్యానీకి ఎలా చేస్తామో పెరుగు, అల్లం వెల్లుల్లి పేస్ట్, చికెన్ మసాలా, పుదీనా, కొత్తిమీర అన్నీ వేసి డీప్ ఫ్రై చేయకుండా ఎయిర్ ఫ్రైర్లో ట్రై చేద్దామని ఎయిర్ ఫ్రైర్లో పెట్టాను. బైండింగ్ ఏజెంట్ కోసం కొంచెం శనగపిండి యాడ్ చేశాను. సండే అంటే ఆడవాళ్ళకు నాన్ వెజ్ కుకింగ్, మగవాళ్ళకేమో కార్ క్లీనింగే కదా. ఏం చేస్తున్నావు? కార్ కడిగేసావా? నేను టీవీ చూడాలా? నువ్వు చేయలేదు నందు క్లీను. నువ్వు క్లీన్ చేయ డాడీతో పాటు. ఈ లోపల నేను 2 టొమాటోలు, చిన్న కొబ్బరి ముక్క ఇలా సన్నగా కట్ చేసుకొని మిక్సర్ జార్లో వేసుకొని 1 స్పూన్ గసగసాలు వేసుకొని స్మూత్ పేస్ట్ లాగా చేసేసుకున్నాను. ఈ లోపల ఎయిర్ ఫ్రైయర్లో ఉన్న చికెన్ని 180 డిగ్రీ సెంటీగ్రేడ్ దగ్గర 10 మినిట్స్ హీట్ చేసుకున్నాక మళ్ళీ వెనక సైడ్ ఫ్లిప్ చేసి ఇంకో 10 మినిట్స్ కుక్ చేసుకున్నాను. ఎక్కువ క్రిస్పీనెస్ అయితే అవసరం లేదు, ఎలాగో ఇంకా దీన్ని కుక్ చేస్తాం కాబట్టి. ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఇలా 1 ఆనియన్ సన్నగా కట్ చేసుకొని పచ్చివాసన పోయేంత వరకు దూరగా వేయించుకొని మన టొమాటో పేస్ట్ ఉంది కదా అది కూడా వేసి ఆయిల్ తేలేంత వరకు మూత పెట్టి బాగా మగ్గించుకుందాం. తర్వాత పుదీనా, కొత్తిమీర, 2 పచ్చిమిర్చి వేసి దూరగా వేయించుకున్నాను. రెస్టారెంట్స్లో అయితే చికెన్ పకోడా లాగా ఆయిల్లో ఫ్రై చేసి టొమాటో పేస్ట్లో వేస్తారు, నేనైతే ఎయిర్ ఫ్రైయర్లో ట్రై చేశాను. నెక్స్ట్ ప్రొసీజర్ అయితే సేమ్ దమ్ బిర్యానీ స్టైలే అండి. ఇలా వాటర్లో గరం మసాలా, హోల్ స్పైసెస్ అన్నీ యాడ్ చేసుకొని పచ్చిమిర్చి, అల్లం పేస్ట్ వేసి బాస్మతి రైస్ 1 అవర్ నానబెట్టింది వేయాలి. మామూలుగా రెస్టారెంట్స్లో బోన్లెస్ చికెన్ బిర్యానీ లైట్గా గ్రేవీ లాగా ఉంటుంది కదా, జస్ట్ కొంచెం చికెన్ మసాలా, వాటర్ యాడ్ చేసి ఇలా థిక్ గ్రేవీ లాగా చేసుకున్నాను. ఇంకా ఈ రైస్ అయితే 70% బాయిల్ అయిన తర్వాత సేమ్ దమ్ బిర్యానీ స్టైల్లోనే చిన్న చేంజ్ ఏంటంటే నెయ్యిలో ఒక హాఫ్ ఆనియన్ కట్ చేసి వేసుకొని అందులోనే పుదీనా, కొత్తిమీర వేసి లైట్గా ఫ్రై చేసుకున్న తర్వాత ఇక్కడ దమ్ము పెట్టాం కదా ఆ వాటర్ కొంచెం తీసుకొని అందులో పోసుకున్నాను, ఎందుకంటే రైస్ కింద మాడకుండా దమ్ పెట్టినప్పుడు. తర్వాత ఈ 70% కుక్ అయిన రైస్ని వేసేసుకొని దానిపైన మనం ప్రిపేర్ చేసుకున్న చికెన్ గ్రేవీ కూడా వేసేసుకొని ఒక 10 మినిట్స్ దమ్ పెట్టేసుకుంటే చాలు. మా ఇంట్లో అయితే రైస్ మరీ పొడి పొడిగా రెస్టారెంట్ స్టైల్లో కాకుండా కొంచెం లైట్గా ఎక్కువ బాయిల్ చేస్తేనే ఇష్టపడతారు. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. చూడండి దమ్ పెట్టిన తర్వాత ఎలా ఉందో ఒకసారి చూపిస్తాను. టేస్ట్ అయితే ఎగ్జాక్ట్ రెస్టారెంట్ స్టైల్లోనే ఉంది. మనం ఆయిల్ కూడా ఎక్కువ వాడలేదు కదా, డీప్ ఫ్రై చేయకుండా ఎయిర్ ఫ్రైయర్లో పెట్టేసాం కాబట్టి ఇది హెల్దీ కూడా.